Good morning, all of you. Previous class discussed on the different types of oscillator circuits. That is, what is the oscillator? What are the oscillations? What are the classification of oscillators? What are the frequency ranges in the oscillator circuits? What is the Barkasian criterion condition? ఓకే ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తామండి అవి వాటిల్లో బార్కాషన్ క్రిటేరియన్ కండిషన్స్ ఆసిలేటర్స్లో from the oscillator block diagrams, so two blocks are required. Two blocks are amplifier block and feedback block, feedback network. That feedback network is the RC section and LC section. Here RC section is low frequency range and LC section is the high frequency range. RC sections లో కనుక తీసుకుంటే మనకి BJT, FET ఆర్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ కూడా యూజ్ చేయొచ్చండి. మీకు స్క్రీన్ మీద షేర్ చేశాను, అబ్జర్వ్ చేయండి. అవి స్క్రీన్లో మీకు BJT ఎల్సి ఆసిలేటర్ ప్రొవైడ్స్ ఫైనైట్ ఇన్పుట్ ఇంపిడెన్స్ అన్నాం చూసారా. నిన్న మీకు డిస్క్రిప్షన్లో ఇది మిస్ అయింది చూడండి. ఈ పార్ట్ BJT ఎల్సి ఆసిలేటర్ ప్రొవైడ్స్ ఫైనైట్ ఇన్పుట్ ఇంపిడెన్స్. FET ఆర్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. మరి హ్యాండ్ రైజ్ చేశారండి మరి ఇష్యూస్ హ్యాండ్ రైజ్ చేశారు ఎవరు చూడండి. అన్మ్యూట్ చేసి మాట్లాడినాం ఎవరన్నా. ఓకే, పర్ఫార్మ్ టాలెంట్ ఓకే. ఏదైనా డౌట్ వస్తే నాకు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఈజ్ ఇట్ ఆడిబుల్? ఓకే రైట్. BJT ఫెటర్ ఆపరేషన్ యాంప్లిఫైర్ అండ్ ఎల్సీ నెట్వర్క్స్ BJT ఇచ్చేస్తే కనుక ఇట్ ప్రొవైడ్స్ ఫైనైట్ ఇన్పుట్ ఇంపిడెన్స్. ఫైనైట్ ఇన్పుట్ ఇంపిడెన్స్. అదే FET ఆర్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఆప్ యాంప్ అని తీసుకున్నారా. FET ఆర్ ఆపరేషన్ యాంప్లిఫైర్ ప్రొవైడ్స్ ఇన్ఫినైట్ ఇన్పుట్ ఇంపిడెన్స్. అంటే FET కానీ ఆప్ యాంప్ కానీ ఇచ్చేసినప్పుడు ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇన్ఫినైట్గా ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ. సో ఇది కండిషన్స్ కాంపిటేటివ్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా రైట్. సో ఆసిలేటర్ ఆసిలేషన్స్ రెండు డిఫరెంట్, రెండింటి కూడా డెఫినేషన్స్ ఇచ్చాను. దెర్ ఈస్ అన్ అవుట్పుట్ వోల్టేజ్ వితౌట్ ఎనీ external input. Okay, that is known as oscillator. It requires feedback network, 180 degrees phase shift and amplifier. That amplifier considers the CE amplifier stages. So CE amplifier తీసుకుంటే it provides another 180 degrees phase shift. Total phase shift is the 0 degrees or 360 degrees phase shift వస్తుంది. అంటే అవుట్పుట్ వోల్టేజ్ సైనసాయిడల్ వేవ్ వస్తుంది. ఆ సైనసాయిడల్ వేవ్ నుంచి మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ కండిషన్ ఫర్ ఆసిలేటర్ సాల్వ్ చేస్తాం ఫర్ ఆర్సి ఎల్సి నెట్వర్క్స్. ఓకేనండి. ఆసిలేషన్స్లో తీసుకున్నప్పుడు సెల్ఫ్ డెవలప్డ్ ఫ్రమ్ ద ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అన్నాం కదా. దట్ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ టు ది యాంప్లిఫైర్ ఇన్పుట్. దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఇన్పుట్ సిగ్నల్. సో దాని నుంచి మనకి యాంప్లిఫైర్స్ ఇన్పుట్స్ ఎలా వస్తుంది అనేది డిస్కస్ చేసుకున్నాం. ఆసిలేషన్స్లో డాంప్డ్ ఆసిలేషన్స్, సస్టైన్డ్ ఆసిలేషన్స్ ఉంటాయి. ద డాంప్డ్ ఆసిలేషన్స్ కండిషన్స్ లూప్ గెయిన్. ఓకే, లూప్ గెయిన్ మీన్స్ బీటా ఇంటూ ఏ ఈజ్ ద లూప్ గెయిన్ అంటాం. ఏ ఈజ్ ద ఓపెన్ లూప్ గెయిన్, ఏఎఫ్ ఈజ్ ద క్లోజ్డ్ లూప్ గెయిన్. రైట్. సో ఏ బీటా గ్రేటర్ దాన్ 1, లెస్ దాన్ 1 అనేవి డాంప్డ్ ఆసిలేషన్స్. దట్ యాంప్లిట్యూడ్ ఈజ్ వ్యారీస్ విత్ ది టైం. అలాగే యాంప్లిట్యూడ్ ఈజ్ మెయింటైన్ కాన్స్టెంట్. దట్ ఈస్ నోన్ యాజ్ సస్టైన్డ్ ఆసిలేషన్స్. ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసుకున్నాం. బార్కాషన్ క్రిటేరియన్ కండిషన్ ఇవన్నీ కూడా ఇవి నెక్స్ట్ వాటిలో మనకి ఇంప్లిమెంట్ అవుతాయి. ఓకేనా. టుడే ఆన్వర్డ్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది యాంప్లిఫైర్స్ మనం తీసుకున్నది ఆసిలేటర్స్లో ఆర్సీ సెక్షన్ అండ్ ఎల్సీ సెక్షన్ అన్నాం కదా. ఆర్సీ సెక్షన్ డిస్కస్ చేద్దాం. ఆర్సీ సెక్షన్లో 2 టైప్స్ ఆఫ్ యాంప్లిఫైర్స్ ఉన్నాయి చూసారండి. క్లాసిఫికేషన్స్ ఇచ్చాను, 2 టైప్స్ అబ్జర్వ్ చేయండి. 2 టైప్స్ ఆఫ్ ఆర్సీ యాంప్లిఫైర్స్లో మీకు BJT అండ్ FET రెండు వస్తాయి. ఓకేనా. ఫస్ట్ BJT నేర్చుకుని తర్వాత FET ప్రింటెడ్ ఫార్మాట్ ఉంది, దాంట్లో చెప్తాను. అబ్జర్వ్ చేయండి. మెటీరియల్ కూడా పంపించాను ఆల్రెడీ. కొన్ని థియరీ పాయింట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం, కాన్సెప్ట్స్. ఓకే. ఫస్ట్ ఆసిలేటర్ క్లాసిఫికేషన్స్ 2 సెక్షన్స్ తీసుకున్నాం కదా. ఆర్సీ సెక్షన్ అండ్ ఎల్సీ సెక్షన్. హియర్ ఆర్సీ సెక్షన్ అగైన్ 2 క్లాసిఫికేషన్స్, 2 టైప్స్. ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ అండ్ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్. రెండు కూడా ఆర్సీ సెక్షన్స్ వస్తాయి.
The RC section లో మనకి from that oscillation determine the frequency of oscillation అంటే F. Here F is equal to, as per the derivation, F is equal to 1/2 pi RC అని వస్తుంది. RC అనేది R ఈక్వలెంట్ C ఈక్వలెంట్ తీసుకుంటాం. R ఈక్వలెంట్ C ఈక్వలెంట్ యాజ్ పర్ ద సర్క్యూట్ ఎంత వస్తుంది సాల్వ్ చేయాలి. దట్ ఈస్ ద RC section frequency of oscillation. It is audio frequency. ఎందుకని ఆడియో ఫ్రీక్వెన్సీ అవుతుందంటే F is equal to 1/2 pi RC కాబట్టి ఓకే F is equal to 1/2 pi RC. 2 pi as per the derivation ఇది వస్తుంది. R equivalent C equivalent. Here R is in terms of kilo ohms. కాబట్టి డినామినేటర్ కిలో ఓమ్స్ ఉంది అంటే ఆటోమేటిక్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది రెడ్యూస్ అవుతుంది. సో ఫ్రీక్వెన్సీ రెడ్యూస్ అవుతుంది, ఇది ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ అవుతుంది అనమాట. ప్లీజ్ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ. అదే రేడియో ఫ్రీక్వెన్సీ తీసుకున్నారనుకోండి, ఎల్సీ నెట్వర్క్ F is equal 1/2 pi square root of LC, L equivalent C equivalent వస్తాయి డిపెండింగ్ ఆన్ ది సర్క్యూట్. అప్పుడు డినామినేటర్లు L అండ్ C వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీకో ఆర్ మైక్రో ఉంటాయి. సో ఆటోమేటిక్ డినామినేటర్ ఫ్యాక్టర్లో వెరీ లెస్ వాల్యూ ఉందంటే ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఉంటుంది. దట్ ఈస్ ద రేడియో ఫ్రీక్వెన్సీ. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. అలానే కండిషన్ ఆఫ్ ఆసిలేటర్స్ అనేవి డిపెండింగ్ ఆన్ ది సర్క్యూట్. ఈ రెండు సాల్వ్ చేయాల్సి ఉంది. దిట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది ఆసిలేటర్స్ డెరివేషన్ పార్ట్. దానికి డెరివేషన్ ఉంటుందమ్మా, జాగ్రత్తగా స్టడీ చేయండి. ఒకసారి ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ కాన్సెప్ట్ చూడండి. యూజింగ్ బీజేటీ 2 పాయింట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఏ ఇంకా చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఒక 10-15 minutes అయిపోయింది. త్వరగా ఎర్లీగా జాయిన్ అవ్వండి అందరూ. రైట్, it is a basically consists of an amplifier. Please remember all of you. It is basically consists of an amplifier and feedback network. ఎందుకని ఆసిలేటర్స్ లో ఆసిలేటర్ కంటైన్స్ 2 blocks. ఓకే, వాయిస్ రైట్ చేయమని ఇచ్చినట్టున్నారు చూడండి. వినిపిస్తుందమ్మా? హలో, ఎస్ సార్. ఓకేనమ్మా, జాగ్రత్త ఫాలో అండి. ఒకసారి ఎవరికైనా ఫోన్ ప్రాబ్లం అయితే కనుక రైట్ చేసుకోండి. రైట్, ఇన్ ద ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ it consists of 2 blocks. Okay, that is amplifier block and feedback block. చేస్తున్నాను చూడండి. ఆల్ టైప్ ఆఫ్ ఆసిలేటర్స్ అన్నిటికీ ఇదే ఉంటుందండి. సో బేసిక్గా మీరు ఒక కామన్ పాయింట్స్ కొన్ని రాయాల్సి ఉంటుంది. కామన్ పాయింట్స్ అన్నిటి కూడా ఎలా ఉంటాయి, ఆర్సీ సెక్షన్కి ఎల్సీ సెక్షన్కి జాగ్రత్త చూసుకుంటే మీకు చాలా వరకు సర్క్యూట్ నుంచి కన్స్ట్రక్షన్ పాయింట్స్ కవర్ అయిపోతాయి. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ బేసికల్లీ కన్సిస్ట్ ఆఫ్ అన్ ఆంప్లిఫైర్ అండ్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్. రైట్, amplifier network and feedback network. Okay, the amplifier is CE, single stage amplifier తీసుకుంటున్నారు ఇందులో. సో CE is one of the important కాన్ఫిగరేషన్ అని చెప్పాం మీకు. సిఈడిసిలో చెప్పినప్పుడు అవుట్ ఆఫ్ 3 కాన్ఫిగరేషన్ సిబి, సిఈ, సిసిలో సిఈ ఈజ్ ద మోస్ట్ పాపులర్ కాన్ఫిగరేషన్ బీజేటీ అండ్ కామన్ సోర్స్. కామన్ సోర్స్ ఇన్ ది ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, మోస్ట్ పాపులర్ కాన్ఫిగరేషన్ ఇన్ ది PET configuration annum. CS common source configuration in the field effect transistor, because of both are provides 180 degrees phase shift. That's why it is used in oscillator circuits and amplifier circuits, multi-stage amplifiers, power amplifiers, tuned voltage amplifiers. Okay, single stage, double stage amplifiers, when you got all type of amplifiers using CE mode amplifier. So CE mode అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని amplifiers అన్నింటిలో కూడా మనం CE నే తీసుకుంటాం. Because for the provision of 180 degrees phase shift, right, and which produces 180 degrees phase shift. ఇది ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ నెట్వర్క్ ని 180 degrees phase shift వస్తుంది. అండ్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ కన్సిస్ట్ ఆఫ్ యాజ్ పర్ ది ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్స్ లో చూడండి. ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ ఇది ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ కూడా ఉంటుంది. ఓకేనమ్మా, RC coupled amplifier provides 180 degrees phase shift, but RC phase shift oscillator provides 0 degrees or 360 degrees phase shift. That is the difference between both. Understand? RC coupled amplifier single stage provides 180 degrees phase shift. Two stage RC coupled amplifiers provides 0 degrees or 360 degrees phase shift. And RC phase shift oscillator provides the
0 degrees or 360 degrees phase shift oscillator. దీనిలో ఇన్పుట్ ఉండదు. ఈ ఆసిలేటర్కి ఇన్పుట్ ఉండదు. బట్ యాంప్లిఫైయర్స్లో ఇన్పుట్ ఉంటుంది. సో రెండు డిఫరెన్సెస్ అవి. లాస్ట్ క్లాస్ కొన్ని డిఫరెన్సెస్ చూడమన్నాను. యాంప్లిఫైయర్ సర్క్యూట్ అండ్ ఆసిలేటర్ డిఫరెన్స్ ఇచ్చాను. అలాగే ఆల్టర్నేటర్ అండ్ ఆసిలేటర్స్ ఇచ్చాను. మెకానికల్ డివైసెస్ ఆల్టర్నేటర్ ఎంతమంది స్టడీ చేశారో చూడండి, లేకపోతే ఒకసారి వెరిఫై చేసుకోండి. రైట్, ఫ్రమ్ ది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఆర్సీ సెక్షన్స్. చూడండి, ఇక్కడ 3 ఆర్సీ సెక్షన్స్ యూజ్ చేసుకున్నారు యాజ్ పర్ ది సర్క్యూట్. ఇట్ ప్రొవైడ్స్ 180 degrees ఫేజ్ షిఫ్ట్. అంటే 3 ఆర్సీ సెక్షన్స్ 180 degrees అయితే ఈచ్ సెక్షన్ విల్ బి 60 degrees ఫేజ్ షిఫ్ట్ అవుతుంది యాజ్ పర్ ది సర్క్యూట్ డయాగ్రామ్. ఓకే, దేర్ ఫోర్ టోటల్ ఫేజ్ షిఫ్ట్ ఈస్ 0 degrees or 360 degrees. It is common sentence for all type of oscillator circuits. అంటే 3 సెక్షన్స్ కాదండి అవి, ఓన్లీ ద టోటల్ ఫేజ్ షిఫ్ట్ అనేది. ఇండివిజువల్గా ఏమవుతుంది, ఫీడ్బ్యాక్ నెట్వర్క్ యాంప్లిఫైయర్ ప్రొవైడ్స్ 180 degrees ఫేజ్ షిఫ్ట్ అండ్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ another 180 degrees ఫేజ్ షిఫ్ట్. టోటల్ ఫేజ్ షిఫ్ట్ ఇస్ ద 360 degrees ఫేజ్ షిఫ్ట్. ఈ టిక్ మార్క్ పెట్టినవి కూడా ఆల్ టైప్ ఆఫ్ ఆసిలేటర్స్కి కామన్ పాయింట్. బట్ ఇట్ రైట్, which means the feedback is positive and the sustained oscillations are maintained. ఇవన్నీ కూడా కామన్ గా రాసుకోవచ్చు అన్నింటికి. రైట్, నెక్స్ట్ వన్ ఇస్ అవుట్పుట్ ఆఫ్ యాంప్లిఫైయర్ goes to the feedback network which consists of 3 identical RC sections. అవుట్పుట్ అనేది ఈ RC sections తీసుకుంటున్నాం, ఓకేనా. 3 identical RC sections. Last section contains resistance R dash. హియర్ R dash ఈక్వల్స్ టు ఈక్వలెంట్ సర్క్యూట్ లో తీసుకుంటే మీకు ఇది ప్రూవ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. R dash ఈజ్ ఈక్వల్ టు R మైనస్ HIE. ఇట్ ఈస్ ఫ్రమ్ ది ఈక్వలెంట్ సర్క్యూట్. లాస్ట్ సెక్షన్ రెసిస్టెన్స్ R dash, లెట్ R dash ఈజ్ ఈక్వల్ టు R మైనస్ HIE. ఇక్కడ R dash ఈజ్ ఈక్వల్ టు R గా తీసుకుంటారు లాస్ట్ లో. సో ఇక్కడ కూడా రాసాం కదా, హియర్ R dash ఈజ్ ఈక్వల్ టు R అనేది. Therefore, R dash is connected with the base of the transistor input resistance. ఇది డెరివేషన్ ఫార్ములా వచ్చినట్టు చెప్తాను, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, therefore R dash is equal to R minus HIE plus HFE వస్తుంది. HIE వస్తుంది, ఈ HIE క్యాన్సిల్ అవుతుందండి. రిమైనింగ్ R dash ఇది కూడా R వస్తుంది అనమాట. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఈక్వల్ సర్క్యూట్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే, ఎందుకని R dash లాస్ట్ సెక్షన్ ఈజ్ కనెక్టెడ్ టు ది ట్రాన్సిస్టర్ ఇన్పుట్ రెసిస్టెన్స్ HIE తీసుకున్నాము. సిరీస్లో వస్తుంది కాబట్టి R మైనస్ HIE ప్లస్ HIE వస్తుంది. ఈ రెండు HIEలు క్యాన్సిల్ అయితే రిమైనింగ్ R dash ఈజ్ ఈక్వల్ టు RA వస్తుంది అనమాట. ఇందాక చెప్పాను సార్, R dash ఈజ్ ఈక్వల్ టు R అని. రైట్, ఇది కొన్ని థియరీ కన్స్ట్రక్షన్ పాయింట్స్. ఓకే, సో ఎందుకంటే ఈ పాయింట్స్ అన్ని కూడా ఆల్ టైప్ ఆఫ్ ఆసిలేటర్స్ మీకు రిపీట్ అవుతుంది కాబట్టి ఫాలో అవ్వండి. నెక్స్ట్ అనాలిసిస్ చూద్దాం. రైట్, is there any more doubts in this one RC section description? Any more doubts? డౌట్ ఉంటే అక్కడ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. దీని బ్యాక్ ఉంది, ఒకసారి బ్యాక్ తెలుస్తుంది చూడండి. డైరెక్షన్ కూడా కంప్లీట్ చేస్తాను. ఇందులో కొన్ని ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఇంకండి ఇక్కడ నుంచి అనమాట, అది ఆర్సీ సెక్షన్. దీని డిస్క్రిప్షన్ ఇప్పుడు చెప్పాను సార్, ఈజ్ ది లాస్ట్ పేజ్ ఆఫ్టర్ 2 pages అని చెప్పించాను చూసారా, అది ఇప్పుడు చెప్పిన డిస్క్రిప్షన్ అనమాట అది. సో ఆల్మోస్ట్ ఈ పాయింట్స్ అన్ని కూడా కవర్ అయినాయి, అందులోనే ఉంది. నేను దీన్నే కొంచెం ఎలాబరేటెడ్గా రాసి చూపించాను దాకా. నౌ కమ్ టు ది సర్క్యూట్ డయాగ్రామ్. ఆర్సీ సెక్షన్, ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ సర్క్యూట్ హియర్. ఒకసారి స్టడీ చేయండి అమ్మవి. ఇట్ ఈస్ ద మెయిన్ సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ది ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్. యు నో ఆసిలేటర్ హ్యావింగ్ ఆసిలేటర్ ఇస్ దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఇన్పుట్. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, యాంప్లిఫైయర్ సర్క్యూట్ ఆసిలేటర్ సర్క్యూట్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, మెయిన్ డిఫరెన్స్ ఇన్పుట్ సిగ్నల్, ఇన్పుట్ సోర్స్. ఇక్కడ చూడండి, ఇన్పుట్ సైడ్ బేస్ దగ్గర దేర్ ఇస్ నో సోర్స్ వోల్టేజ్ విఎస్, ఓకేనా. విఎస్ అనేది లేదు, కాబట్టి ఇది ఆసిలేటర్ సర్క్యూట్ అవడానికి ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ యాంప్లిఫైయర్ సర్క్యూట్ అంటే కంపల్సరీగా సోర్స్ సిగ్నల్ ఇన్పుట్కి అప్లై చేస్తాం, ఇది సోర్స్. సో ఇలా ఇచ్చారంటే అది యాంప్లిఫైయర్ సర్క్యూట్ అవుతుంది. చాలా మంది ఆసిలేటర్స్ ప్రాక్టికల్గా కానీ థియరిటికల్గా కానీ ఆసిలేటర్ సర్క్యూట్ రాసేసేటప్పుడు విఎస్ రాసేస్తారు. ఎందుకని బిఫోర్ ఆసిలేటర్ యాంప్లిఫైయర్ చదవంటారు కదా, సో ఆటోమేటిక్గా దానికి యాంప్లిఫైయర్ ఇన్పుట్ ఇచ్చేస్తారు. ఆసిలేటర్లు ఎవరన్నా ఇన్పుట్ సిగ్నల్ సోర్స్ సిగ్నల్ ఇచ్చారు అంటే దట్ సర్క్యూట్ ఈజ్ రాంగ్, బికాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఆసిలేటర్ ఈజ్
దెర్ ఈజ్ అన్ అవుట్పుట్ వోల్టేజ్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్పుట్, అది రిమైండ్ చేసుకోవాలి. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆసిలేటర్కి సోర్స్ సిగ్నల్ రాయకూడదు. ప్లీజ్ రిమెంబర్. రైట్. ఇప్పుడు ఆర్సీ సెక్షన్ చూడండి. ఆర్సీ ఆసిలేటర్ కంటైన్స్ 2 బ్లాక్స్, యాంప్లిఫైయర్ బ్లాక్ అండ్ ఫీడ్బ్యాక్ బ్లాక్ అన్నాం. హియర్ యాంప్లిఫైయర్ బ్లాక్ చూడండి, ఇట్ ఈస్ ద యాంప్లిఫైయర్ బ్లాక్. ఓకేనా? మరి యాంప్లిఫైయర్ ఇన్పుట్ ఇవ్వలేదా అని అనొచ్చు. ఫీడ్బ్యాక్ నెట్వర్క్ నుంచి వచ్చే సిగ్నల్ ఇన్పుట్కి అప్లై చేస్తున్నాము. ఇది చూడండి, ఇక్కడ ఆర్ డాష్ అనేది దీని ఏం చేసాము, అది తీసుకొచ్చి యాంప్లిఫైయర్ ఇన్పుట్కి ఇక్కడ కనెక్ట్ చేస్తాం. సో ఇది యాంప్లిఫైయర్కి యాక్ట్ చేస్తుంది. నౌ అవుట్పుట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ది ఎమిటర్ టెర్మినల్. ఓకేనా? కలెక్టర్ టెర్మినల్, నాట్ ఎమిటర్. కలెక్టర్ టెర్మినల్, ఎమిటర్ is grounded. How its configuration is the CE mode configuration. Is it right? So it is amplifier block. And a feedback block is the 3 RC sections. 3 RC sections are connected in ladder network. చూడండి, RC ఇది ఒక RC section, ఇది ఒక RC section, ఇది ఒక RC section. 3 RC sections. 3 RC sections provide another 180 degrees phase shift. 180 from the CE amplifier. ఓకేనా? ఇక్కడ యాంప్లిఫైర్ అవుట్పుట్ ఇక్కడ వస్తుంది కదా, యాంప్లిఫైర్ అవుట్పుట్లో ఇది 180 degrees ఫేజ్ షిఫ్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది V0. అనదర్ 180 సి ఫీడ్బ్యాక్ నెట్వర్క్ వస్తుంది. టోటల్ ఫేజ్ షిఫ్ట్ 0 degrees ఆర్ 360 degrees. యాక్చువల్గా యాంప్లిఫైర్ అవుట్పుట్ మనకి ఎలా వస్తుంది, ఇది రివర్స్లో కదా యాంప్లిఫైర్ సైన్స్ ఓవరాల్ అవుట్పుట్ ఇది. కానీ సి యాంప్లిఫైర్ 180 degrees ఫేజ్ షిఫ్ట్ అంటే రివర్స్లో వస్తుంది. నేను టోటల్ అవుట్పుట్ రాశాను. ఈ యాంప్లిఫైర్ ఈ పార్ట్ దగ్గర ఎక్కడ వస్తుంది అండి, అవి ఇలా వస్తుంది. సి యాంప్లిఫైర్ అవుట్పుట్ ఇదే కదా, 180 degrees ఫేజ్ షిఫ్ట్, ఇది 180 degrees. రిమైనింగ్ 180 ఫ్రమ్ ది ఫీడ్బ్యాక్ నెట్వర్క్. ఆటోమేటిక్ అవుట్పుట్, టోటల్ అవుట్పుట్ ఇక్కడ చూసినప్పటికి ఏమవుతుంది, 0 degrees ఆర్ 360 degrees ఫేజ్ షిఫ్ట్ అంటే ఇలా వస్తుంది V0. ఓకేనండి? ఈ టైప్ ఆఫ్ అవుట్పుట్ వేవ్ ఫామ్ ఆల్ టైప్ ఆఫ్ ఆసిలేటర్స్కి ఇదే వస్తుంది, ఇది ఎల్ఎస్ఐ నెట్వర్క్ ఆర్ ఆర్సీ నెట్వర్క్. ఓకేనండి? క్రిస్టల్ సైన్సాయిడ్, క్లియర్ సైన్సాయిడల్ వేవ్ ఫామ్ వస్తుంది. దీని నుంచి ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేస్తాము. మెజర్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ అండ్ ఎక్స్ యాక్సిస్ ఇంటూ టైం పర్ డివిజన్ తీసుకుంటే మనకు టైం వస్తుంది. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ 1/T. ప్రాక్టికల్గా కానీ థియరిటికల్గా కానీ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది హెడ్. సో ఇవి ఇచ్చిన ప్రాక్టికల్గా తీసుకుంటే ఈ వేవ్ ఫామ్ నుంచి టైం పీరియడ్స్ తీసుకొని దాని రెసిప్రోకల్ తీసుకుంటే టైం ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఫ్రీక్వెన్సీ అనేది ఆర్సీ సెక్షన్ రేంజ్లో ఉండాలి. ఆడే ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎల్సీ సెక్షన్ రేంజ్లో ఉండాలి. ఒక మీన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉండాలి. అది వెరిఫై చేసుకోవాలి. మీకు వచ్చిన ఫ్రీక్వెన్సీ ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది ప్రాక్టికల్లీ థియరిటికల్లీ మీకే తెలుస్తుంది. థియరిటికల్ మీన్స్ ప్రాబ్లమేటిక్ చేసినప్పుడు ఆర్సీ సెక్షన్ ఫ్రీక్వెన్సీ వేస్తే సుమారుగా ఆడే ఫ్రీక్వెన్సీ రేంజ్ రావాలి ఆన్సర్. అంటే ఎవరైనా సబ్స్టిట్యూషన్ మిస్టేక్ చేస్తే దట్ ఈస్ ఐడెంటిఫైడ్. సో యూ కెన్ సెల్ఫ్ చెక్ బై ది ఫ్రీక్వెన్సీ రేంజ్. ఓకేనా? ఆడియో ఫ్రీక్వెన్సీ అనేది 20 to 20 kHzలోకి వచ్చిందా లేదా వెరిఫై చేసుకోండి. అలాగే రేడియో ఫ్రీక్వెన్సీ ఎల్సీ నెట్వర్క్ యూజ్ చేసినప్పుడు మోర్ దాన్ 20 kHz రావాలి. కాబట్టి ఆన్సర్స్ కరెక్ట్ కాదా అనేది మీకు తెలుస్తుంది. దట్ ఈస్ అడ్వాంటేజ్. సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత చూద్దాం. ఓకే? సో మళ్ళీ అరేంజ్ చేస్తున్నాం చూడండి. ఇవి సర్క్యూట్ ఐడెంటిఫై అయింది కదా, ఈ సర్క్యూట్ కరెక్ట్గా రాసుకుంటే సర్క్యూట్ రిలేటెడ్ పాయింట్స్ అన్నీ కూడా రాయొచ్చు చక్కగా. థియరిటికల్ పాయింట్స్ అన్నీ కూడా మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా? నౌ ఇట్ ఈస్ ద యాంప్లిఫైర్ సర్క్యూట్ అండ్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్. ఇప్పుడు ఫీడ్బ్యాక్లో చూడండి, యాంప్లిఫైర్స్లో చూడండి, ప్లస్ VCC, సప్లై వోల్టేజ్ అట్ ద కలెక్టర్ టెర్మినల్, బయాసింగ్ రెసిస్టర్స్ R1 and R2, కన్స్ట్రక్షన్ పాయింట్స్. ఓకే, at this base of the transistor it is the parallel combination. అండ్ RC ఈజ్ ఈక్వల్ టు లేక RL అని రాసాం. కలెక్టర్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ రెసిస్టెన్స్ RLకి తీసుకున్నారు. ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ గా కూడా తీసుకోవచ్చు. అండ్ బైపాస్ రెసిస్టెన్స్ RE, బైపాస్ కెపాసిటర్ CE తీసుకున్నాం. ఇక్కడ వరకు యాంప్లిఫైర్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ తీసుకున్నప్పుడు అవుట్పుట్ తర్వాత కెపాసిటర్ తీసుకున్నారు కదా, 1 RC సెక్షన్ CR, అంతర్ RC సెక్షన్ CR, ఇట్ ఈస్ అంతర్ సెక్షన్ CR. 3 సెక్షన్స్ వచ్చినాయి. లాస్ట్ సెక్షన్ లెట్ ఇట్ ఈస్ R డాష్ అన్నాను. హియర్ R డాష్ ఈజ్ ఈక్వల్ టు R మైనస్ HIE తీసుకున్నాం. లెట్ R డాష్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ సెక్షన్ R మైనస్ HIE. ఎందుకని R మైనస్ HIE తీసుకున్నాము అంటే it is connected to the last section is connected to the input of the base of the transistor అన్నాం. సో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ట్రాన్సిస్టర్ ఈక్వలెంట్ డ్రా చేసినప్పుడు లెట్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇస్ HIE. RI కానీ HIE కానీ తీసుకుంటాం ఫర్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. ఆల్మోస్ట్ బోత్ ఆర్ ఈక్వల్. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం, లాస్ట్ సెక్షన్ యాడెడ్ టు ది HIE కాబట్టి
ఆర్ మైనస్ హెచ్ఐఈ ప్లస్ హెచ్ఐఈ. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది ఇది? హెచ్ఐ క్యాన్సల్ అయితే రిమైనింగ్ ఆర్ డాష్ మిగిలింది. అంటే ఆర్సీ సెక్షన్ వచ్చింది కదా! ఇక్కడ హెచ్ఐఈ యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము, లెట్ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ హెచ్ఐఈగా తీసుకున్నాం అనమాట. రెండు ఈక్వల్ ఆర్ అవటం కోసం, ఈక్వల్ అవటం కోసం ఇక్కడ ఏదైతే యాడ్ అవుతుందో యాడ్ అయ్యేటాన్ని సబ్ట్రాక్ట్ చేసాం. కాబట్టి సో ఇప్పుడు సింప్లిఫై చేసినప్పుడు ఏమవుతుంది, 3 ఆర్సీ సెక్షన్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. ఆ పర్పస్ కోసం తీసుకున్నదన్నమాట. చాలా మంది లెఫ్ట్ అవుతున్నారు చూడండి అమ్మా. రైట్. నెక్స్ట్ డిస్క్రిప్షన్ చూడండి. ఇందులో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ ఏంటనేది వెరిఫై చేద్దాం. చూడండి ఇందాక చెప్పిన వాటిలో ఫ్రమ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ R1, R2, RE ప్రొవైడ్స్ నెసెసరీ DC బయాస్ టు ద ట్రాన్సిస్టర్స్. బయాసింగ్ లెవెల్ చెప్పినవి ఇవి. అండ్ RL ఈజ్ ద లోడ్. RC ఈజ్ ఈక్వల్ టు RL తీసుకున్నాం కదా, RL ఈజ్ ద లోడ్ విచ్ కంట్రోల్స్ ది కలెక్టర్ వోల్టేజ్. అండ్ RE, CE combinations provides the temperature stability and prevents AC signal degeneration. Okay, come to the next page. సో ఇందులో కొన్ని అబ్జర్వేషన్స్ అని ఈ రౌండ్ పెట్టిన కూడా ఇంపార్టెంట్ కాదు, ఒకసారి స్టడీ చేసుకోండి. ఫ్రమ్ ది సర్క్యూట్ డయాగ్రామ్ క్యాల్కులేట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్. ఈ పైన థియరీ పాయింట్స్ ఒకసారి స్టడీ చేయండి. ఇవన్నీ ఆల్రెడీ చెప్పినవే. ఓకే, వెరిఫై చేసుకోండి. Calculate frequency and oscillation. For the calculation of frequency, draw the equivalent circuit from the main circuit. అక్కడ 2 సర్క్యూట్స్ ఉంటాయండి. అవి 2 సర్క్యూట్స్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఈక్వలెంట్ సర్క్యూట్. బేసిక్ ఈక్వలెంట్ సర్క్యూట్ అంటాం దీన్ని. ఓకే, బేసిక్ అంటే మీన్స్ ఫర్ ద స్మాల్ సిగ్నల్ మోడల్ ఈక్వలెంట్ సర్క్యూట్ రీప్లేస్ ద ట్రాన్సిస్టర్ విత్ స్మాల్ సిగ్నల్. స్మాల్ సిగ్నల్ మీన్స్ హెచ్ పారామీటర్ రిలేటెడ్. ఓకే, ఒకసారి ఈక్వలెంట్ చెక్ చేయండి. ఈ పార్ట్ అంతా కూడా ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ సర్క్యూట్ ఈక్వలెంట్. రీప్లేస్ ది ట్రాన్సిస్టర్ విత్ స్మాల్ సిగ్నల్ మోడల్. ఇందులో డాటెడ్ సెక్షన్ చూసారండి. ఈ డాటెడ్ సెక్షన్ అంతా కూడా ట్రాన్సిస్టర్ ఈక్వలెంట్. ఇవన్నీ కూడా మీకు స్మాల్ సిగ్నల్ మోడల్ అనాలిసిస్ చెప్పాము హెచ్ పారామీటర్ మోడల్స్లో. ఓకే, దీంట్లో ఏమున్నాయి, ట్రాన్సిస్టర్ ఈక్వలెంట్ ఏముంది, హెచ్ఐఈ ఇన్పుట్ రెసిస్టెన్స్, హెచ్ఆర్ఈ ఇంటి V0. ఓకే, ఇన్పుట్ సైడ్. అవుట్పుట్ సైడ్ హెచ్ఎఫ్ ఇంటి ఐపి 1/HYE. ఈ మొత్తం డాటెడ్ సెక్షన్ అంతా కూడా ఈ పార్ట్ కూడా వస్తుంది. ఓకే, ఇదంతా ఒక ట్రాన్సిస్టర్ ఈక్వలెంట్ స్మాల్ సిగ్నల్ మోడల్ రీప్లేస్ చేస్తాం. దీంట్లో ఎగ్జాంప్షన్స్ ఏం తీసుకున్నాం లాస్ట్ టైం యాంప్లిఫైర్స్ లాగానే. హెచ్ఆర్ ఈజ్ నెగ్లిజిబుల్. సో హెచ్ఆర్ ఇంటి V0 నెగ్లిజిబుల్ తీసేస్తున్నాం. అలాగే 1/HYE. హెచ్ఓఈ ఈజ్ అవుట్పుట్ అడ్మిటెన్స్ నెగ్లిజిబుల్. షంట్ కనెక్షన్ కాబట్టి 1/HYE. ఓకేనా, ఇది నెగ్లెక్ట్ అవుతుంది. ఇది కూడా నెగ్లెక్ట్ చేస్తాం. రిమైనింగ్ ఏమొస్తుంది, ట్రాన్సిస్టర్ ఈక్వలెంట్లో ఇన్పుట్ సైడ్ హెచ్ఐఈ, అవుట్పుట్ సైడ్ హెచ్ఎఫ్ ఇంటి ఐవి మిగులుతుంది. ఓకేనా, బయాసింగ్ రెసిస్టర్స్ కూడా షంట్ కనెక్షన్స్ కాబట్టి ఇవి కూడా నెగ్లెక్ట్ చేస్తాం. దీంట్లో కింద రాశాను, అబ్జర్వ్ చేద్దరు కానీ. నెక్స్ట్ ఈ పార్ట్ చూడండి. యాంప్లిఫైర్ ఈక్వలెంట్ చేసాం కదా. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ నుంచి చూద్దాం. ఇప్పటి వరకు యాంప్లిఫైర్ ఈక్వలెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్లో సిఆర్ ఇట్ ఈస్ వన్ సెక్షన్, సెకండ్ సిఆర్ అనదర్ సెక్షన్, థర్డ్ సిఆర్ అంటే 3 ఆర్సీ సెక్షన్స్ అనమాట. ఇవి 3 ఆర్సీ సెక్షన్ తీసుకున్న లాస్ట్ సెక్షన్ కంటెంట్స్ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ హెచ్ఐ అనుకున్నాం. దిస్ సెక్షన్ ఈజ్ కనెక్టెడ్ టు ది ఇన్పుట్ ఆఫ్ ది యాంప్లిఫైర్. ఓకే, ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆఫ్ ది యాంప్లిఫైర్ తీసుకున్నాం. యాంప్లిఫైర్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంతండి, ఇదిగో హెచ్ఐఈ. ఇదంతా సిరీస్ కనెక్షనే కదా. ఇప్పుడు ఈ పార్ట్ వర్క్ తీసుకుంటే ఏమవుతుంది, దీన్ని యాడ్ చేస్తే ఆర్ డాష్, దీన్ని డివైడ్ చేస్తే కనుక ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ హెచ్ఐఈ ప్లస్ ఇక్కడ హెచ్ఐఈ యాడ్ అయింది కాబట్టి హెచ్ఐఈ తీసుకోండి. ఇది అందరు ఈక్వల్ సర్క్యూట్లో వస్తుంది. సో హెచ్ఐ క్యాన్సిల్ అయితే లాస్ట్ సెక్షన్ కంటెంట్స్ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒకటే వస్తుంది అనమాట. ఓకేనండి, ఇది అబ్జర్వ్ అయింది. దిస్ ఈజ్ ద బేసికల్ ఈక్వలెంట్ సర్క్యూట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. చూడండి, చాలా మంది ఇక్కడ ఆర్ సెక్షన్ దీన్ని కలిపేస్తారు. ఇది కూడా రిమైండ్ చేస్తున్నాను చూడండి. చాలా మంది చేసేది లాస్ట్ సెక్షన్ ఇక్కడ కనెక్ట్ చేసేస్తారు. దట్ ఈస్ రాంగ్. ఇది ఇక్కడ చేస్తారు, ఇది చేయకోకుండా ఇక్కడ వరకు కనెక్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆర్ డాష్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు దిస్ వన్.
యాజ్ పర్ ది ఈక్వలెంట్ సర్క్యూట్ లాస్ట్ సెక్షన్ కంటైన్స్ ఇన్పుట్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ రావాలి. అంటే ఇక్కడి నుంచి రావాలన్నమాట. అంతేగాని ఇక్కడ కనెక్ట్ చేయకూడదు. ఓకేనా? ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. 2 గుర్తుపెట్టుకోండి అమ్మ ఇవి. చాలామంది ఇక్కడ కనెక్ట్ చేసి దీన్ని వదిలేస్తారన్నమాట. అది అలా చేసుకోవడం వల్ల మార్క్స్ తగ్గుతాయి. నెక్స్ట్ అజంప్షన్స్ ఉన్నాయి చూడండి. అజంప్షన్ అంటే నెక్స్ట్ అజంప్షన్స్ యూజ్ చేసుకొని ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేశారు. వెరిఫై చేద్దాం. ఇది అయ్యాక నేను మళ్ళీ ఒకసారి అడుగుతాను ఎవరినన్నా ఇన్ఫార్మ్ చేయండి. ఫస్ట్ అజంప్షన్ చూడండి. హియర్ హెచ్ఆర్ఈ ఈజ్ వెరీ స్మాల్. సో హెచ్ఆర్ఈ ఇంటూ వి నాట్ క్యాన్ బి నెగ్లెక్టెడ్. ఓకే, ఫ్రమ్ ది ఈక్వలెంట్ సర్క్యూట్. ఆల్సో హెచ్ఓఈ ఈజ్ వెరీ స్మాల్. ఓకేనా? సో 1/HY ఏమవుతుంది? లార్జ్ అవుతుంది కంపేర్ టు ఆర్ఎల్. కాబట్టి అది నెగ్లిజిబుల్ అవుతుంది షంట్ కనెక్షన్ కాబట్టి. అండ్ ఆర్ఎల్ వాల్యూ ఈజ్ టేకెన్ టు ది రెసిస్టెన్స్ ఆర్. అంటే ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్సీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎల్ అన్నాము. అగైన్ ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ ఈక్వలెంట్ లేకపోతే ఆర్గా తీసుకున్నారు ఇక్కడ ఈక్వలెంట్ పర్పస్ కోసం. ఓకేనండి? ఆర్సీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్గా తీసుకున్నాం. ప్లీజ్ రిమెంబర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అజంప్షన్. ఫైనల్లీ ద కరెంట్ సోర్స్ in the output circuit is replaced by the voltage source. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. ఇక్కడ ట్రాన్సిస్టర్ ఈక్వలెంట్ సర్క్యూట్ లో లాస్ట్ ప్రీవియస్ సర్క్యూట్ చూడండి. అవుట్పుట్ స్టేజ్ ఏమైంది? కరెంట్ సోర్స్ కదా, ఇన్పుట్ వోల్టేజ్ సోర్స్. సో వోల్టేజ్ సోర్స్ నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి ఇన్పుట్ సోర్స్ అవసరం లేదు. అవుట్పుట్ ట్రాన్సిస్టర్ అవుట్పుట్ సైడ్ కరెంట్ సోర్స్ మాత్రం ఉంది. ఆ కరెంట్ సోర్స్ ఏం చేస్తాము? కరెంట్ సోర్స్ ఇన్ ద అవుట్పుట్ సర్క్యూట్ ఈజ్ రీప్లేస్డ్ బై ది వోల్టేజ్ సోర్స్ గా తీసుకున్నారు. అంటే ఇక్కడ వోల్టేజ్ కావాలంటే V ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి? ఐఆర్ కదా. V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. ఐ మీన్స్ హెచ్ఎఫ్ ఇంటూ ఐబి. ఐ మీన్స్ హెచ్ఎఫ్ కరెంట్ సోర్స్ దగ్గర ఏం రాసుకున్నాం? ప్రీవియస్ సర్క్యూట్ లో అవుట్పుట్ టెర్మినల్ దగ్గర ఉంది హెచ్ఎఫ్ ఇంటూ ఐబి కదా కరెంట్ సోర్స్. ఇది సిగ్నల్ కదా ఉన్నది అవుట్పుట్ సైడ్. హెచ్ఎఫ్ ఇంటూ ఐబి ఇంటూ ఇది వోల్టేజ్ సోర్స్ గా తీసుకున్నారు కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. ఓకేనా? ఐ మీన్స్ హెచ్ఎఫ్ ఇంటూ ఐబి. ఆర్ మీన్స్ లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఆల్గా తీసుకోవాలన్నమాట. ఓకేనండి? దట్ లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అన్నాం కాబట్టి ఆర్ఆల్ తీసేసి ఆర్గా తీసేసుకోవచ్చు. కాబట్టి ఈ పార్ట్ ఇది చూడండి ఇక్కడ ఉంది. వోల్టేజ్ సోర్స్ అనేది ఏదైతే ఉందో కరెంట్ సోర్స్ని ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్లో తీసుకున్న అవుట్పుట్ స్టేజ్ కరెంట్ సోర్స్ని వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేస్తాం. ఆ వోల్టేజ్ సోర్స్ తీసుకున్నప్పుడు V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ఫార్ములా రావాలి. ఐ మీన్స్ హెచ్ఎఫ్ ఇంటూ ఐబి. ఆర్ మీన్స్ ఆర్ఎల్ ఆర్ ఆర్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనండి? కాబట్టి కరెంట్ సోర్స్ని వోల్టేజ్ సోర్స్ కన్వర్ట్ చేసుకుని నెగిటివ్ విత్ రెస్పెక్ట్ పాజిటివ్గా తీసుకున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎలా చేస్తేనే మీకు డెరివేషన్ కరెక్ట్గా వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఇవి కొన్ని ఎజంప్షన్స్ అనమాట. సో ఈ ఎజంప్షన్స్ అన్ని కూడా అటెంప్ట్ చేసుకుని అగైన్ రీడ్రా ది సర్క్యూట్. ఇప్పుడు చూడండి సర్క్యూట్లో ప్రీవియస్ ఎజంప్షన్ అనేది తీసుకుంటే ఈ విధంగా వచ్చింది సర్క్యూట్లో. నౌ ఈ పార్ట్ వరకు ఉన్నది ట్రాన్సిస్టర్ కరెంట్ సోర్స్ వోల్టేజ్ సోర్స్ అయిపోయింది. హెచ్ఎఫ్ ఇంటూ ఐబి ఇంటూ ఆర్ఎల్. చాలా మంది ఆర్ఎల్ రాయరు, కరెంట్ సోర్స్ రాస్తున్నాం. ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ కాబట్టి కంపల్సరీగా V ఈక్వల్ టు ఐఆర్ మోడ్లో ఉండాలి. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ డైరెక్షన్ తీసుకుంటే ఏమవుతుంది? నెగిటివ్ పాజిటివ్ విత్ రెస్పెక్ట్ నెగిటివ్ కదా. ఆపోజిట్ తీసుకున్నప్పుడు మైనస్ హెచ్ఎఫ్ ఇంటూ ఆర్ ఇంటూ ఐబి అనమాట ఇది. ఓకేనా? రివర్స్ డైరెక్షన్. ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇది ట్రాన్సిస్టర్ కలెక్టర్ టెర్మినల్ రెసిస్టెన్స్ ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. అవుట్పుట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము? కలెక్టర్ టెర్మినల్ దగ్గర నుంచి కదా. ఇక్కడ నుంచి కలెక్టర్ 3 ఆర్సీ సెక్షన్స్ ఉన్నాయి చూడండి. సిఆర్ వన్ సెక్షన్, అగైన్ నెక్స్ట్ సిఆర్ అనదర్ సెక్షన్, అనదర్ సిఆర్ అనదర్ సెక్షన్. 3 ఆర్సీ సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆర్సీ సెక్షన్ లో ఫ్లో ఆఫ్ కరెంట్ చూడండి. ఫస్ట్ ఆర్సీ సెక్షన్ లో లూప్ ఇది ఇక్కడ రాసాము. ఫ్లో ఆఫ్ కరెంట్ ఇస్ I1. సెకండ్ ఆర్సీ సెక్షన్ లో ఫ్లో ఆఫ్ కరెంట్ I2. ఓకే, I1 I2. థర్డ్ సెక్షన్ ఫ్లో ఆఫ్ కరెంట్ I3గా రాయకోకుండా ఏం చేశానంటే ఐబిగా రాశాను. ఎందుకని? అవుట్పుట్ లూప్ సర్క్యూట్ మనకి ఇన్పుట్ సైడ్ బేస్ కరెంట్ తీసుకుని వచ్చేసారు ఐబి కోసం అని చెప్పేసి ఐబి మెన్షన్ చేస్తాను. I3 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ I3 తీసుకుంటే ఈ ఇన్పుట్ కరెంట్ దగ్గర కూడా I3 తీసుకోవాలి. చూడండి ఈ పార్ట్ దగ్గర అనమాట. ఓకేనా? సో బేస్ కరెంట్ కాబట్టి ఇక్కడ I3కి బదులుగా బేస్ కరెంట్ ఐబి లూప్ తీసుకున్నాను. సో యాజ్ పర్ ది ప్రీవియస్ ఈక్వలెంట్ సర్క్యూట్. ఇప్పుడు అర్థమైంది కదా. 3 లూప్ ఈక్వేషన్స్ వచ్చినాయి ఇందులో. ఈ 3 లూప్ ఈక్వేషన్స్ నుంచి
ఇండివిడ్యువల్ లూప్స్ కేవీఎల్ అప్లై చేసుకుంటాం. ఇండివిడ్యువల్ లూప్స్‌లో కేవీఎల్ అప్లై చేస్తే 3 ఈక్వివలెంట్ ఈక్వేషన్స్ వస్తాయి. 3 లూప్స్‌కి 3 ఈక్వివలెంట్ లూప్ ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 3 ఈక్వివలెంట్స్ నుంచి I1, I2, IB డిటర్మినేషన్ తీసుకుంటే మనకి రెసిస్టెన్స్ వాల్యూస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాల్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఎక్కడి వరకు ఓకేనా? Is it okay? Any more doubts on the up to this part? Please respond anyone. చెప్పండమ్మా. 82 అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో 82 అన్మ్యూట్ చేసి మాట్లాడండమ్మా. ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? నంబర్ 82. హలో 82 179 మెంబర్స్ వచ్చారు. మన ఇంకా 30 మెంబర్స్ ఆబ్సెంట్ ఉన్నారు. 16 బాలాజీ, 86 మా హ్యాండ్ రైజ్ చేశారు, ఎవరు మాట్లాడట్లేదు. ఒక కంటిన్యూ చేస్తున్నది అంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. హలో సార్. చెప్పమ్మా. ఇది ఎనీ మోర్ డౌట్? సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. అది వినిపిస్తుందా బానే? సార్ వినిపిస్తుంది సార్ మీ వాయిస్. ఇప్పుడు నీకు క్లియర్గా వినిపించింది, చెప్పండి అమ్మా. సార్ డౌట్స్ ఏం లేవు సార్, అర్థమైంది. ఓకేనా? కంటిన్యూ చేయనా? అర్థమైంది? ఎక్కడి వరకు అర్థమైందా? ఓకే సార్. ఓకే రైట్. నెక్స్ట్ దాంట్లో కూడా చెప్తాను చూడండి. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవడం, లేదంటే పేపర్ మీద రాసుకుని ఉంచుకోండి. ఈ డయాగ్రాము 3 లూప్స్ ఉన్నాయి కదా, I1, I2, I3. 3 ఇండివిజువల్ లూప్స్ నుంచి నేను ఈక్వేషన్ ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాను. ఈక్వేషన్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో చెప్తున్నాను చూడండి. నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది. ఇక్కడ ఇది కావాలనుకోండి, ఫస్ట్ లూప్ అప్లయింగ్ కేవీఎల్ టు ది ఫస్ట్ లూప్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఇన్పుట్ ఈక్వలెంట్ సైడ్ ఎంత వస్తుంది? ఇన్పుట్ సైడ్ వోల్టేజ్ హెచ్ఎఫ్ ఇంటూ ఐబి ఇంటూ ఆర్ కదా. హెచ్ఎఫ్ ఇంటూ ఐబి ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ I1 అనేది చూడండి, ఇక్కడ ఆర్ ప్లస్ ఆర్ ఎంత ఉంది? 2R ఉంది. ఓకేనా? ఆర్ ప్లస్ ఆర్ 2R ప్లస్ ఇక్కడ సి ఇంటూ I1 ఉంది కదా. ఇక్కడ చూడండి, I1 లూప్లో కనుక తీసుకుంటే I1 ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ 2R ఇంటూ కెపాసిటివ్ ఇండక్టెన్స్ ఉంది. కెపాసిటివ్ ఇండక్టెన్స్ దీన్ని 1/XC అంటాం. ఓకేనండి? ప్లస్ 1/XC. ఓకేనా? హియర్ XC ఈజ్ ఈక్వల్ టు 1/XC కదా, XC అవుతుంది. XC ఈజ్ ఈక్వల్ టు 1/jωC. ఇక్కడ XC ఈజ్ ఈక్వల్ టు 1/jωC. ఈ విధంగా ఈక్వేషన్స్ రాసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ ఈక్వేషన్ నెక్స్ట్ స్లైడ్లో ఉన్నాయి చూడండి. అలాగే సెకండ్ తర్వాత మరి దీనికి ఆపోజిట్ ఆర్మ్ ఏమవుతుంది? I2 ఉంది. అంటే I2 అనేది నెగిటివ్ సైన్ తీసుకుని మైనస్ I2 ఇంటూ ఓకేనా ఆర్, మైనస్ I2 ఇంటూ ఆర్ అంటే I1కి I2 ఆపోజిట్ సైన్ కాబట్టి I2 ఇంటూ మైనస్ ఆర్గా తీసుకుంటాం. అలాగే అడ్జసెంట్ సైడ్స్ కూడా తీసుకోవాలి. సిమిలర్లీ సెకండ్ లూప్ తీసుకున్నారనుకోండి, సెకండ్ లూప్ తీసుకున్నప్పుడు వోల్టేజ్ సోర్స్ లేదు దీనికి. అంటే వోల్టేజ్ సోర్స్ లేదు కాబట్టి కేవీఎల్ అప్లై చేసినప్పుడు 0, వోల్టేజ్ సోర్స్ 0 తీసుకున్నప్పుడు ఇది ఫార్వర్డ్ డైరెక్షన్ ఆర్ ప్లస్ ఆర్ 2R ఓకే ప్లస్ కెపాసిటీ రియాక్టెన్స్ ఉంది XC. ఓకేనా? X ఈజ్ 1/jωC తీసుకుంటాము. అండ్ ఆపోజిట్ సైన్లో చూడండి, IB అనేది ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది. అంటే మైనస్ IB ఇంటూ ఆర్ అవుతుంది. ఇంకోటి I1 అనేది కూడా ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది. ఇట్లా I2కి I1 అనేది ఆపోజిట్ ఆర్మ్, IB ఆల్సో ఆపోజిట్ ఆర్మ్ అవుతుంది. కాబట్టి మైనస్ I1 ఇంటూ ఆర్ అవుతుంది. సో ఇలాగ లూప్ ఈక్వేషన్స్ తీసుకుంటాం అనమాట సెకండ్ లూప్కి. థర్డ్ లూప్ తీసుకున్నప్పుడు ఫస్ట్ లూప్ నాట్ కాంటాక్ట్. సో ఫస్ట్ లూప్ కాంటాక్ట్ లేదు కాబట్టి 0 తీసేసుకుంటాం. ఫస్ట్ లూప్ సోర్స్ వోల్టేజ్ 0, అలాగే ఫస్ట్ లూప్ 0, సెకండ్ లూప్ అనేది మైనస్
I2 ఇంటూ ఆపోజిట్ ఆర్మ్ అవుతుంది కదా ఆర్, ప్లస్ థర్డ్ ఆర్మ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఐబి ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ 2R అవుతుంది కదా. థర్డ్ ఈక్వేషన్స్లో తీసుకున్నప్పుడు 2R ప్లస్ ఇది ఒక ఎక్స్సి కెపాసిటీ రియాక్టెన్స్ ఎక్స్సి. ఇలాగే ఇండివిజువల్ ఆర్మ్స్ ఈక్వేషన్స్ తీసుకుంటాం. ఎందుకంటే నాకు మళ్ళీ స్లైడ్లో నాకు బ్యాక్ రావడం కుదరదు కాబట్టి ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఆ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేయండి. రైట్, సెకండ్ స్లైడ్ చూస్తున్నాను చూడండి. మెటీరియల్ దగ్గర పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, లేదంటే ఒకసారి మీరు ఓపెన్ చేసి చూసుకోండి, రిటర్న్గా రాస్తుందని పర్వాలేదు. రైట్. చూడండి ఇక్కడ ఇచ్చాము ఈక్వేషన్స్, ఇందాక చెప్పిన ఈక్వేషన్సే క్లియర్గా చెప్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇది నౌ అప్లయింగ్ కేవీఎల్ టు ది 3 లూప్స్. ఫస్ట్ లూప్ తీసుకోండి, ఇమేజ్ చేసుకోండి. ఇందాక ఇచ్చిన లూప్ ఈక్వేషన్ ఉంది కదా, నా ఫస్ట్ లూప్ ఈక్వేషన్స్లో మనకి వోల్టేజ్ అప్లై వోల్టేజ్ తీసుకున్నాం కదా 3 లూప్స్ ఈక్వేషన్స్లో. సోర్స్ ఎంత హెచ్ఎఫ్ ఇంటూ ఐబి ఇంటూ ఆర్ అని ఉంది. హెచ్ఎఫ్ ఇంటూ ఐబి ఇంటూ ఆర్ కదా ఇది, అది మైనస్ సైన్లో ఉంది, కానీ నెగిటివ్ సైన్స్ లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్ తీసుకొచ్చేస్తే ప్లస్ అవుతుంది. ప్లస్ హెచ్ఎఫ్ ఇంటూ ఐబి. మనకి ఈక్వేషన్ ఎలా రాస్తారంటే డిటర్మినెంట్ ఈక్వేషన్స్లో I1 I2 ఐబి ఫామ్లో వచ్చేటట్టు చూసుకోండి. I1 I2 ఐబి ఫామ్లో రావాలి కంటిన్యూషన్ ఈక్వేషన్. సో ఫస్ట్ లూప్ ఈక్వేషన్ మనకి ఫస్ట్ లూప్ తీసుకున్నప్పుడు సోర్స్ వోల్టేజ్ హెచ్ఎఫ్ ఇంటూ ఐబి ఇంటూ ఆర్ ఉంది, నెగిటివ్ ఉంది, నెగిటివ్ని ఇన్సైడ్ తీసుకొస్తే పాజిటివ్ అయింది. ఇది ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాము. I1 కోఆర్డినేట్స్ ఏమన్నాయి చూడండి, ఫ్లో ఆఫ్ కరెంట్ I1 ఇంటూ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఆర్ ప్లస్ ఆర్ 2R అన్నాను కదా. లోడ్ రెసిస్టెన్స్ RL R ఉంది, ఇంకొక RC సెక్షన్లో R ఉంది, ఇది 2R అయింది. ప్లస్ XC ఈజ్ ఈక్వల్ టు 1/jωC. ఓకే, అదే XL తీసుకున్నారనుకోండి, XL ఈజ్ ఈక్వల్ టు JωL అని. కెపాసిటెన్స్ తీసుకుంటేనేమో ఈ విధంగా తీసుకోవాలి, ఇండక్టెన్స్ తీసుకుంటే ఎలా తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి అమ్మ ఇవి. సో ఆర్ ప్లస్ ఆర్ 2R ప్లస్ 1/jωC ఇంటూ I1, ఇది సరిపోయింది ఫస్ట్ ఈక్వేషన్, ఫార్వర్డ్ డైరెక్షన్. మరి I1కి I2 అనేది ఆపోజిట్ ఆర్మ్ కదా, అది -R ఇంటూ I2. ఆపోజిట్ ఆర్మ్స్కి నెగిటివ్ డైరెక్షన్ తీసుకుంటాం. సో I2 కోఆర్డినేట్లు మనకి ఎంత వచ్చింది, -R వచ్చింది. ఇదిగో ఫస్ట్ స్టెప్ ఇది I1, సెకండ్ స్టెప్ -R ఇంటూ I2 ప్లస్ సోర్స్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు సోర్స్ వోల్టేజ్ కదా, మనకి సోర్స్ వోల్టేజ్ నెగిటివ్ అయింది, నెగిటివ్ని ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే హెచ్ఎఫ్ ఇంటూ ఐబి ఇంటూ ఆర్ పాజిటివ్ టర్మ్ పెట్టేసాం. ఇక్కడ ఐబి అనేది థర్డ్ స్టెప్లోకి వచ్చింది చూడండి. I1 ఫస్ట్ కోఆర్డినేట్ స్టెప్, I2 సెకండ్ కోఆర్డినేట్ స్టెప్, ఐబి థర్డ్ కోఆర్డినేట్ స్టెప్. సో అన్ని 3 ఈక్వేషన్స్ కూడా I1 I2 ఐబిలో రాసుకుంటే డిటర్మైన్ చేసేటట్టు ఈజీగా తెలుస్తుంది. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 0. లెట్ ఇట్ ఈస్ ఫస్ట్ లూప్ ఈక్వేషన్ ఫ్రమ్ ది ఈక్వలెంట్ సర్క్యూట్. ఇది ఎక్కడి వరకు అర్థమైందమ్మా? ఇది ఈజ్ ఎనీ మోర్ డౌట్? ఇది అర్థమైతే రిమైనింగ్ అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఎనీ డౌట్? ఒకసారి స్టడీ చేసుకోండి, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్సే కదా. కమ్ టు ది సెకండ్ లూప్. సో మిడిల్ లూప్ తీసుకునేటప్పుడు మిడిల్ లూప్లో మనకి సోర్స్ సిగ్నల్ లేదు దీనికి, కాబట్టి సోర్స్ 0 అయిపోయింది. I1 అనేది మిడిల్ లూప్కి I2 ఫ్లో ఆఫ్ కరెంట్ I2 కదా, I2కి I1 అనేది ఆపోజిట్ డైరెక్షన్, కాబట్టి I1లో తీసుకున్నప్పుడు -R ఇంటూ I1 తీసుకున్నాం. ప్లస్ I2 దగ్గర ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 రెసిస్టెన్సెస్ ఉన్నాయి ప్యారలల్ కాంబినేషన్స్లో, అంటే ఒక సిరీస్ లాగా తీసుకుంటే R ప్లస్ R 2R ప్లస్ XC ఉంది కదా, X ఈజ్ కూడా 1/ωC. ఇదిగో R ప్లస్ 2R ప్లస్ 1/ωC ఇంటూ I2. సో I2 కోఆర్డినేట్ దగ్గర మనకి ఈ విధంగా వచ్చింది. దీనికి I2కి ఐబి అనేది ఆపోజిట్ ఆర్మ్లో ఉంటుంది, రైట్ సైడ్ పార్ట్. ఈక్వల్ సర్క్యూట్ చూడండి, కాబట్టి -R ఇంటూ ఐబి, ఇది ఐబి తిన్నంగా వచ్చిన ఈక్వేషన్. ఓకేనా. సో I2కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కూడా ఆపోజిట్ ఆర్మ్స్ ఉంటాయి, అందుకని -R వచ్చింది విత్ I1 అండ్ ఐబి రెస్పెక్టివ్లీ. అండ్ సోర్స్ ఈజ్ 0 కాబట్టి ఇట్ ఈస్ సెకండ్ ఈక్వేషన్. ఎలక్ట్రికల్ అవన్నీ చేసుకుంటారు మీరు, లూప్ ఈక్వేషన్స్ సేమ్ అలానే. కమ్ టు ది థర్డ్ లూప్ ఈక్వేషన్ ఫ్రమ్ ది ఈక్వలెంట్ సర్క్యూట్. థర్డ్ లూప్ ఈక్వేషన్స్లో సోర్స్ వోల్టేజ్ లేదు, 0 ఇచ్చేసింది. ప్లస్ ఫస్ట్ లూప్ ఈజ్ నాట్ కాంటాక్ట్ టు ది థర్డ్ లూప్, కాబట్టి ఫస్ట్ లూప్ ఈక్వేషన్ I1 0 అనమాట, ఇక్కడ అది I1 ఇంటూ 0, కాబట్టి ఫస్ట్ లూప్ నాట్ కాంటాక్ట్ కాబట్టి ఇది 0 చేసేస్తాం. నెక్స్ట్ థర్డ్ లూప్కి ఐబికి I2 అనేది ఆపోజిట్ ఆర్మ్,
కాబట్టి -r ఇంటూ I2 అనేది R2 తినంగా రాసుకున్నాం. ఓకే. థర్డ్ లూప్‌లో తీసుకున్నప్పుడు ఏముంది r ప్లస్ r 2r ప్లస్ xc 1/jωc x ఈజ్ ఈక్వల్ 1/jωc కాబట్టి ఓకేనా ఇంటూ ఐబీ ఇదిగో థర్డ్ లూప్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. నవ్ ఈ 3 లూప్ ఈక్వేషన్స్ కనుక యూజ్ చేసుకొని డిటర్మైన్ I1, I2, I3 ఫార్మ్స్‌తో చేసుకుంటే మీకు ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఒక ఈక్వేషన్ వస్తుంది దట్ ఈక్వేషన్ కంటైన్స్ ఇమేజినరీ అండ్ రియల్ పార్ట్. కట్ ఇట్. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్‌ని డిటర్మినెంట్ కండిషన్‌లో తీసుకుంటాం. మ్యాథమెటికల్ ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసుకొని ఇదిగో చూడండి 3 ఈక్వేషన్ తీసుకొని డిటర్మైన్ చేయాలి. క్యాల్కులేట్ ద డిటర్మినెంట్ ఆఫ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ I1, I2, IB మస్ట్ బి 0. ఓకే. ఇక్కడ పుట్ 1/ωc XCగా తీసుకున్నాం. అంటే దీన్ని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు సింప్లిఫై రావటం కోసం 1/ωcని ఓకేనా XCగా తీసుకున్నారు. ఇప్పుడు 1/ωc XC అయితే 1/j ఎలా రాయొచ్చు? మీరు చూడండి 1/jని ఎలా రాయొచ్చు? -jగా రాయొచ్చు కదా! ఇమాజినరీ పార్ట్‌ని డినామినేటర్‌కి తీసుకెళ్ళామనుకోండి -j అవుతుంది. అంటే 2r ప్లస్ 1/jωcని 2r - j 1/ωc XC అన్నాం కదా! కాబట్టి ఈ టర్మ్‌ని ఎలా రాయొచ్చు? 2r - j XCగా తీసుకోవచ్చు సింపుల్‌గా. అది కింద రాసింది అదే. చెక్ చేయండి. ఇలా చేస్తున్నాను. ఉన్న డెరివేషన్స్ పార్ట్ కొంచెం ఆర్సీ నెట్వర్క్‌ది డూప్లికేట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఉన్న వాటిలో ఇది ఒకటే కొంచెం పెద్దగా ఉంటుంది. మిగిలినవి కూడా స్మాలెస్ట్‌వేనండి. నో ప్రాబ్లమ్. డిటర్మినెంట్ కండిషన్స్ ఎలా వస్తున్నాయో చూద్దాం. ఇది మటుకు కొంచెం మీరు ప్రాక్టీస్ చేద్దురు గానీ నేను కండిషన్స్ చెప్పిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ ఈక్వేషన్ ఇస్తాను. ఆ టైంకి అయ్యేటట్టు చూస్తాను అది. ఓకేనా? మీరు రిమైనింగ్ ఈక్వేషన్స్ అన్ని ఒకసారి స్టడీ చేద్దురు గానీ. ఫ్రమ్ ది 3 లూప్ ఈక్వేషన్స్ క్యాల్కులేటెడ్ డిటర్మినెంట్ ఆఫ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ I1, I2, I3 IB తీసుకున్నారు కదా! ఇప్పుడు చూడండి ప్రీవియస్ ఈక్వేషన్‌లో తీసుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్‌లో డిటర్మినెంట్ 2r ప్లస్ 1/jωc I1 మోడ్‌లో ఉంది. I1 కోఎఫిషియంట్స్ కదా! తర్వాత I2 దగ్గర -r, IB దగ్గర hf ఇంటూ r. ఈ I1, I2, IBలు తీసుకోకూడదు మీరింకా. ఓకేనా? డిటర్మినెంట్ ఆఫ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ I1, I2, IB తీసుకున్నారు కాబట్టి అవి నెగ్లెక్ట్ చేసుకొని రిమైనింగ్ టర్మ్స్ రాస్తున్నాం. సో టేకింగ్ బోత్ సైడ్ డిటర్మినెంట్ కానీ మాడ్యులస్ టర్మ్ తీసుకొని సెకండ్ ఈక్వేషన్‌లో ఏముంది? చూడండి ఇది ఫస్ట్ ఈక్వేషన్‌లో లూప్ ఈక్వేషన్ రాసింది. సెకండ్ లూప్ ఈక్వేషన్‌లో -r I1 కోఎఫిషియంట్ దగ్గర -r ఉంది. I2 దగ్గర 2r ప్లస్ 1/jωc ఉంది. నెక్స్ట్ -r ఉంది. థర్డ్ ఈక్వేషన్‌లో ఓకేనా? I1 కోఎఫిషియంట్ 0, I2కి -r, IBకి 2r ప్లస్ jωc ఉంది. ఈ ఫస్ట్ లూప్ ఈక్వేషన్స్ ఓకేనా? ఏదైతే డిటర్మినెంట్ చేసుకున్నామో ఈక్వల్స్ టు 0 చేయాలి. మస్ట్ బి ఈక్వల్స్ టు 0 కదా! దట్ ఇంప్లైస్ ఇక్కడ ఇందాక ఇచ్చిన కండిషన్స్ 1/ωc XC అన్నాము. 1/j -c కాబట్టి ఇది ఈ టర్మ్‌ని ఇంకా సింప్లిఫై రాసేటప్పటికి ఏమైందో చూడండి ఇక్కడ 2r - jXC సేమ్ ఇదే ఈక్వలెంట్ అన్నమాట ఇది. దేర్ ఇస్ నో చేంజ్. అంటే దీన్ని మళ్ళీ రీరైట్ రాసాం. 2r - jXC -r HFE r ఇది HFC కదండి HFE. ఎందుకంటే మనకి కరెంట్ గెయిన్ తీసుకున్నది HFE ఇంటూ IB కదా! ఇంటూ r. కరెంట్ సోర్స్ వోల్టేజ్ సోర్స్‌గా తీసుకున్నప్పుడు ఆ టర్మ్ HFE ఇంటూ IB ఇంటూ r IB కోఎఫిషియంట్ కాబట్టి ఇది తీసేస్తే HFE ఇంటూ r అనేది కన్సిడర్ చేస్తాం. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ నుంచి. సెకండ్ ఈక్వేషన్‌లో -r ఇక్కడ చేసిందల్లా 1/jని -jగా తీసుకొని 1/ωc XCగా తీసుకున్నాం అంతే. స్మాల్ చేంజ్ చేసాం. ఇవన్నీ కూడా అదే వస్తాయి. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్. ఇదే ఈక్వేషన్‌ని ఇక్కడ ట్రాన్స్‌ఫర్ చేసాం. ఇప్పుడు దీని నుంచి డిటర్మినెంట్ ఈక్వాలెంట్ తీసుకోండి. ఇక్కడ నుంచి మీకు మ్యాథమెటికల్ ఎక్స్‌ప్రెషన్ తెలుసు కదా! నేను ఒకటి చెప్తాను దాని ప్రకారం మిగిలినవి ఒకసారి స్టడీ చేయండి. రైట్. ఇప్పుడు ఇది ఈ పార్ట్ నుంచి తీసుకుంటే డిటర్మినెంట్ తీసుకుంటే చూడండి మనకి తీసుకున్నది ఏంటి డిటర్మినెంట్‌లో 2r - jXC ఈ టర్మ్ తీసుకున్నాం. సో 2r - jXC ఆఫ్ హోల్ ఆఫ్ ఇప్పుడు ఏం చేస్తుంది ఈ రో కాలమ్ తీసేస్తే రిమైనింగ్ పార్ట్ ఏముంటుంది? ఇది ఉంటది. క్రాస్ మల్టిప్లికేషన్స్ తీసుకోండి.
2r మైనస్ jxc ఇంటూ 2r మైనస్ jxc ఇంటూ 2 టైమ్స్ వస్తుంది ఇది. కాబట్టి 2r మైనస్ jxc ఇంటూ 2r మైనస్ jxc ఇది స్క్వేర్ అవుతుంది కదా, ఇంటూ ఆపోజిట్ టర్మ్లో అవుతుంది మైనస్ ఆర్ ఇంటూ మైనస్ ఆర్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్, ఇది ఆర్ స్క్వేర్ అయింది. అంటే సింప్లీ 2r మైనస్ jxc హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అనమాట. ఇది సింప్లిఫై చేసుకుంటే, ఇది ఎలిమినేట్ చేస్తే కనుక ఈ విధంగా వస్తుంది టర్మ్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఏమైంది, మైనస్ ఆర్, మైనస్ కోఆర్డినేట్ కదా, సెకండ్ స్టెప్ మైనస్ ఆర్ ఆఫ్ మైనస్ ప్లస్, ఇది ప్లస్ ఆర్ అయింది ఇక్కడ. ఓకేనా, ఈ కాలమ్ రో తీసేస్తే ఇప్పుడు దీన్ని తీసుకోండి, కాలము రో తీసి డిటర్మినెంట్ కట్టండి. రిమైనింగ్ ఏమవుతుంది, మైనస్ ఆర్ 0, 2r మైనస్ jx వస్తుంది అనమాట అది. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ ఆర్ ఇంటూ 2r మైనస్ jxc, మీకు ఇక్కడ ఉంది చూడండి, ప్లస్ ఆర్ ఆఫ్, ఇది ఇక్కడ క్లోజ్ అయిపోయింది కదా, మైనస్ ఆర్ ఇంటూ 2r మైనస్ jxc సరిపోయింది ఇది టర్ము, రైట్. మైనస్ ఈ రెండు మల్టిప్లికేషన్, సో ఆర్ ఇంటూ 0 అయిపోయింది, సో 0 కాబట్టి ఇది ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో సెకండ్ రో టర్మ్ ఇస్ ఓవర్. నెక్స్ట్ థర్డ్ టర్మ్ చూడండి, హెచ్ఎఫ్ ఇంటూ ఆర్. ఓకేనా, ఓకేనమ్మా, ఫస్ట్ రోలో థర్డ్ కాలం హెచ్ఎఫ్ ఇంటూ ఆర్ ఇంటూ, ఇప్పుడు రిమైనింగ్ ఏం తీసుకుంటే రో కాలం తీసుకుంటే కనుక రిమైనింగ్ ఈ పార్ట్ ఉంటుంది. దీంట్లో మైనస్ ఆర్ ఇంటూ మైనస్ ఆర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఆర్ స్క్వేర్, ఇదిగో హెచ్ఎఫ్ ఇంటూ ఆర్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ 2r మైనస్ jx ఇంటూ 0, ఈ క్రాస్ మల్టిప్లికేషన్ 0 మల్టిప్లై అవుతుంది కాబట్టి 0 అయిపోయింది. సో ఇట్ ఈస్ ద 0, బట్ రిమైనింగ్ ఆర్ స్క్వేర్, హెచ్ఎఫ్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇది డిటర్మినెంట్ కండిషన్ లెవెల్. సో దీన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేయండి. దట్ ఎంప్లాయీస్ చూడండి, 1 by 1 ఎక్స్పాన్షన్ చూడండి, ఇది మొత్తం అంతా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవడం, వెరిఫై చేయండి, చేసింది ఉంది కాబట్టి. ఓకే, రో ఎక్స్పాండ్ చేసి చెప్తాను. ఇది కదా మొత్తం ఫైనల్ ఈక్వేషన్, దీని నుంచి మొత్తం ఎక్స్పాండ్ చేయాలి. ఇది ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఏం వస్తుందండి, మనకి టోటల్ సింగిల్ ఈక్వేషన్ వస్తుంది. దట్ ఈక్వేషన్ కంటైన్స్ ఇమేజినరీ అండ్ రియల్ పార్ట్. ఓకేనా, సో హియర్ 2r మైనస్ jxc ఆఫ్, ఇది అలానే ఉంది, ఈ బ్రాకెట్లోకి ఎక్స్పాండ్ చేసుకోండి ఫస్ట్. ఈ బ్రాకెట్లో ఎక్స్పాండ్ చేస్తే 2r మైనస్ jxc ఇంటూ 2r మైనస్ jxc మైనస్ ఆర్ స్క్వేర్ ఉంది కదా, మొత్తం ఎక్స్పాండ్ చేస్తే ఇది కింద వస్తుందండి, చెక్ చేసుకోండి. అలాగే జే ఇంటూ జే స్క్వేర్ ఇస్ ద -1 ఇమాజినరీ పార్ట్ కదా, సో ఆ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ బ్రాకెట్లో ఉన్న మొత్తం సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది, వెరిఫై చేయండి. అలాగే మైనస్ ఆర్ ఇంటూ సెకండ్ పార్ట్ ఈక్వలెంట్ ఇది ఇక్కడ వస్తుంది. ఓకే, ఆర్ స్క్వేర్ ఇంటూ 2r మైనస్ jx ఉంది, ఇది ప్రొడక్ట్ టర్మ్ కాబట్టి ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్, మైనస్ టర్మ్ కూడా మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ 2r మైనస్ xc యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ప్లస్ లాస్ట్ టర్మ్ చూడండి, హెచ్ఎఫ్ ఇంటూ ఆర్ స్క్వేర్, ఆర్ క్యూబ్ వస్తుంది కాబట్టి హెచ్ఎఫ్ ఇంటూ ఆర్ క్యూబ్, లాస్ట్ స్టెప్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఒక స్టెప్ సింప్లిఫికేషన్ అయింది ఈక్వేషన్. అగైన్ మళ్ళీ ఇక్కడ మరి ఇంకో 2 ప్రొడక్ట్ టర్మ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ స్టెప్లో 2 ప్రొడక్ట్ టర్మ్స్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది మొత్తం. ఇదే దాన్ని ఎక్స్పాండ్ చేసి రిమైనింగ్ టర్మ్స్ అన్ని కూడా సింప్లిఫై చేస్తే కనుక ఈ ఈక్వేషన్ మోడ్ వస్తుంది. ఇది మొత్తం ఒకసారి పేపర్ మీద వర్క్ చేసుకుని చెక్ చేయండి అమ్మ, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో. దీంట్లో ఎక్స్సీ టర్మ్స్, ఎక్స్సీ స్క్వేర్ టర్ము, ఓకేనండి, ఇమేజినరీ పార్ట్, అలాగే ఎక్స్సీ టర్మ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, ఇమేజినరీ పార్ట్ టర్మ్స్ కొన్ని ఉన్నాయి, అలాగే ఎక్స్సీ టర్మ్స్ కొన్ని ఉన్నాయి. అలాగే మొత్తం టోటల్ ఎక్స్పాండ్ మల్టిప్లై చేసి ఎక్స్పాండ్ చేసి ఇన్ని రకాల టర్మ్స్ వస్తున్నాయి. దీంట్లో మీరు సపరేట్ చేసేటప్పుడు చూడండి, ఆర్ క్యూబ్ అనేది ఒక టర్మ్ వస్తుంది, ఎక్స్సీ క్యూబ్ టర్మ్ ఒకటి వస్తుంది, జే ఇంటూ ఎక్స్సీ క్యూబ్, అలాగే ఎక్స్సీ టర్మ్ ఒకటి వస్తుంది, ఎక్స్సీ స్క్వేర్ టర్మ్ ఒకటి వస్తుంది, అంటే రిమైనింగ్ కాన్స్టెంట్ టర్మ్ వస్తుంది. అంటే మీకు వచ్చే టర్మ్స్లో ఎక్స్సీ, ఎక్స్సీ స్క్వేర్, ఎక్స్సీ క్యూబ్ అండ్ రియల్ టర్మ్స్ ఉన్నాయి. అంటే పైన అన్ని కూడా సింప్లిఫై చేసుకుంటే ఈ పార్ట్ వస్తుంది. ఓకేనండి, ఇప్పుడు దీంట్లో అబ్జర్వ్ చేశారు మీరు, ఇట్ ఈస్ ఫైనల్ ఈక్వేషన్, ఇట్ హ్యాస్ సమ్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్.
అంటే జే టర్మ్స్ అన్నీ కూడా ఇమాజినరీ పార్ట్స్ వస్తాయి, రిమైనింగ్ రియల్ టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈక్వేటింగ్ ఇమాజినరీ పార్ట్ ఫర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్. కొన్ని వాటికి ఎలా ఉంటుందంటే ఈక్వేటింగ్ టు ది ఇమాజినరీ పార్ట్ ఫర్ కండిషన్ ఆఫ్ ఆసిలేటర్ వస్తుంది, అది డిపెండింగ్ ఆన్ సర్క్యూట్. సో ఒక్కసారి ఇమాజినరీ టర్మ్స్ ఈక్వల్ చేసి ఫ్రీక్వెన్సీ వస్తే ఆటోమేటిక్గా రియల్ పార్ట్ ఈక్వల్ చేసినప్పుడు కండిషన్ ఆఫ్ ఆసిలేటర్ వస్తుంది. కాబట్టి సో ఈ ఈక్వేషన్ బయటకు ఒకసారి స్టడీ చేయండి అమ్మ, అవి మర్చిపోవద్దు. అందరూ ఇండివిజువల్ చేసి సాటిస్ఫై అయిందో లేదో చెక్ చేయండి. రాకపోతే అడగండి, నేను డెరైవ్ చేసి చూపిస్తాను మళ్ళీ ఎక్స్పాండ్ చేసి. నేను స్కిప్ చేస్తున్నాను. ఫ్రమ్ ది ఫైనల్ ఈక్వేషన్ మీకు ఇది ఇట్ హ్యాస్ సమ్ ఇమేజినరీ అండ్ రియల్ పార్ట్లో ఈక్వేటింగ్ ఇమేజినరీ పార్ట్ అన్నాం. ఓకే, ఫర్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్. ఇక్కడ ఇమేజినరీ పార్ట్ ఏదని చూడండి, మీకు ఇది జే టర్మ్ ఉంది, ఇక్కడ జే టర్మ్ ఉంది, రెండు ఉన్నాయి. అంటే ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తున్నాము అంటే జే టర్మ్స్ ఏముంది, ఎక్స్సీ క్యూబ్, నెగిటివ్ టర్మ్ ఉంది కదా, నెగిటివ్ రైట్ సైడ్ తీసుకొచ్చేస్తే 10r³ ఎక్స్సీ వచ్చింది. మీకు ఇట్ ఈస్ ద ఇమేజినరీ పార్ట్. ఈ రెండింటి నుంచి రెండే కదా ఇమేజినరీ పార్ట్, రిమైనింగ్ అన్నీ కూడా రియల్ టర్మ్స్ ఉన్నాయి. ఓకే, జే టర్మ్స్. సో దీంట్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎక్స్సీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 10r² ఎక్స్సీ ఉంది. దట్ ఎంప్లాయిస్ బోత్ సైడ్స్ ఎక్స్సీ ఉంది కాబట్టి ఎక్స్సీ వన్ టైం క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ ఎక్స్సీ స్క్వేర్ ఉంది. నవ్ ఎక్స్సీ స్క్వేర్ ఈక్వల్స్ టు 10r². సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుని ఫర్దర్ ఈక్వేషన్ ఏదైనా సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తే ఎక్స్ స్క్వేర్ ఎక్కడ వస్తే మీకు 10r² సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎక్స్సీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 10r² వచ్చింది. దేర్ ఫర్ ఎక్స్సీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 10 into r, ఎందుకని r² స్క్వేర్ రూట్లో రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ ఎక్స్సీ ఈజ్ ఈక్వల్ టు √10 into r వచ్చింది. బట్ ఎక్స్సీ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాము, ఒమేగా c అనుకున్నాం, 1/ωc అనుకున్నాం కదా. సబ్స్టిట్యూట్ ఎక్స్సీ. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/ωc, దట్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. ఓకే, 2πf into c. సో 1/2πf into c ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇప్పుడు, ఎక్స్సీ వాల్యూ √10 into r ఇదిగో తెచ్చింది. ఓకేనా, దీని నుంచి ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అటువైపు తీసుకెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్ √10 into r లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తాం. ఎఫ్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. దేర్ ఫర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 into స్క్వేర్ రూట్ ఆఫ్ 10 into πrc. ఓకేనండి, 2√10 into πrc. ఇక్కడ 2π into rc, ఈ √10 అనేది మనకు కొన్ని సపరేట్ చేయొచ్చు, తర్వాత చెప్తాను అది. ఆర్సీ ఆసిలేటర్లో √10 అనేది ఈక్వల్గా ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ ఎంత వచ్చింది, 1/2π rc into √10. ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్కి వచ్చేసి. ఓకేనా, ఈక్వేటింగ్ రియల్ పార్ట్ ఫర్ సస్టైన్ కండిషన్స్. దీంట్లో హెచ్ఎఫ్పి ఫైండ్ అవుట్ చేస్తాం. పైకి చూపిస్తున్నాం చూడండి. రైట్, నెక్స్ట్ ఈక్వేటింగ్ రియల్ పార్ట్ ఫర్ సస్టైన్డ్ ఆసిలేషన్స్. సస్టైన్డ్ ఆసిలేషన్ మనకి హెచ్ఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఆర్సీ ఆసిలేటర్స్లో హెచ్ఎఫ్ఏ ఫైండ్ అవుట్ చేస్తాము. ట్యూన్డ్ కలెక్టర్ ఆసిలేటర్లో మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎం కనెక్ట్ చేస్తాము. హార్ట్లీ ఆసిలేటర్స్లో ఎల్ వాల్యూస్ వస్తాయి, మ్యూచువల్ ఇండక్టెన్స్ వస్తుంది. కాల్పిట్స్ ఆసిలేటర్స్లో కెపాసిటర్ రేషియో వస్తుంది. వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్స్లో రెసిస్టెన్స్ రేషియో. ఇవన్నీ కూడా కండిషన్ ఆఫ్ ఆసిలేటర్స్. మరి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేటర్స్ అందరూ కూడా ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. లోవర్ ఫ్రీక్వెన్సీ అండ్ హై ఫ్రీక్వెన్సీ వస్తుంది సార్, ఆడియో ఫ్రీక్వెన్సీ, రేడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ డిపెండింగ్ ఆన్ ది నెట్వర్క్. నవ్ ఆర్సీ నెట్వర్క్లో ఫ్రీక్వెన్సీ 1/2π rc into √10 వచ్చింది. ఈ √10 డిస్క్రిప్షన్ కూడా ఎలా వస్తుందో చెక్ చేద్దాం. తర్వాత సస్టైన్ కండిషన్స్ తీసుకుంటే రియల్ పార్ట్ అన్నాం కదా, ప్రీవియస్ కంబైన్డ్ ఈక్వేషన్స్లో రియల్ టర్మ్ చూడండి. సో రియల్ టర్మ్ 4r³ - 6r into xc square plus hf into r³ is equal to 0. ఇదంతా కూడా రియల్ పార్ట్ ఈక్వేట్ చేస్తాం. దీంట్లో చూడండి ఇంకా సింప్లిఫై చేస్తే ఇక్కడ ఎక్స్సీ స్క్వేర్ ఉంది కదా, ప్రీవియస్ ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది, ఒక ఈక్వేషన్ రాస్తాం 10 into r² అని. మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు డైరెక్ట్లీ. ఓకేనా, దీంట్లో ఇంకా అన్నిట్లో కూడా మీకు ఆర్ వాల్యూస్ ఉన్నాయి, ఆర్స్ క్యాన్సిల్ అయిపోతాయి.
సో రిమైనింగ్ పార్ట్ తీసుకుంటే ఎందుకంటే 4r³ మైనస్ 6r³ 60r³ మైనస్ హెచ్ఎఫ్ అండ్ r³ ఉన్నాయి, అన్ని r³ టర్మ్స్ ఉన్నాయి. r³ టర్మ్స్ అన్ని కూడా క్యాన్సిల్ అవుతాయి అనమాట. రిమైనింగ్ 4 మైనస్ 60 ప్లస్ హెచ్ఎఫ్ ఈజ్ కూడా 0 వచ్చింది. 4 మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 56. దెన్ అటువైపు తీసుకెళ్తే ప్లస్ 56 అయింది. సో హెచ్ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు 56. వాట్ డూ యూ మీన్ హెచ్ఎఫ్ఈ? కరెంట్ గెయిన్ గుర్తుందండి మీకు? ఫార్వర్డ్ కరెంట్ గెయిన్. కరెంట్ గెయిన్ ఈజ్ బీటా వాల్యూ ఫర్ కాంబినేటర్ కాన్ఫిగరేషన్. బీటా రేంజ్ ఈజ్ ఫ్రమ్ 20 to 200. ఆ హెచ్ఎఫ్ అనేది మీకు సాటిస్ఫై అవుతుంది. గుర్తుందా మీ ఈక్వేషన్స్? కాబట్టి హెచ్ఎఫ్ ఎంత వస్తుందో సాల్వ్ చేస్తాం. ఇది హెచ్ఎఫ్ అనేది రియల్ టర్మ్స్ తీసుకున్నది. ఇట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఆసిలేటర్. ద వాల్యూ ఆఫ్ ట్రాన్సిస్టర్ షుడ్ బి 56 అన్నాం అనమాట. అంటే బీటా వాల్యూ ఇది. హెచ్ఎఫ్ ఈజ్ ద బీటా వాల్యూ. అలాగే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేటర్ ఎంత వచ్చింది మనకి? 1/2π ఎఫ్సి ఇంటూ 2√10 ఇచ్చాం కదా, దట్స్ ఓకే. ఆ √10 ఇంకొక సింపుల్ డెరివేషన్ కూడా రాసి మనకి 3 లాడర్ నెట్వర్క్స్ యూజ్ చేస్తాం ఆర్సీ సెక్షన్స్. అవునా? 3 ఆర్సీ సెక్షన్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ చూడండి నోట్ పర్ లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్. ఒకవేళ ఆర్ఎల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ రూట్ ఈక్వేషన్ ఎప్పుడు వస్తుందండి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ 1/2π ఆర్సీ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 10 అనేది వెన్ ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్గా తీసుకున్నప్పుడు. ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్గా తీసుకుంటే ఈ √10 అనేది ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ వస్తుంది. కానీ ఆర్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్ తీసుకుంటే ఫర్ ఆర్ఎల్ అంటే ఆర్ఎల్ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ కండిషన్ ఏంటి చూడండి, లాస్ట్లో రాస్తాను. ఇఫ్ ఆర్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఆర్ అలా తీసుకున్నట్టయితే ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత జూమ్ చేస్తున్నాం చూడండి దీంట్లో. ఓకేనా? ఇఫ్ ఆర్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్ తీసుకుంటే అప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఎంత అవ్వాలి? 1/2π ఆర్సీ యాజ్ తీసుకుంటుంది. ఓకేనా? ఇక √10ని ఎలా రాశారు చూడండి. 1/√10 ఎక్కువ సపరేట్ డెరివేషన్ ఉంది, ఒకసారి స్టడీ చేయండి. అది ఈజ్ ఈక్వల్ టు 6 + 4 RL/R వస్తుంది అనమాట. అవి అంటే ఆ కండిషన్ కనుక మనం అప్లై చేసినప్పుడు ఈ √10ని ఈ విధంగా రాసుకుంటాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 6 + 4 RL/R కింద రాస్తాం. ఇప్పుడు ఇక్కడ మీరు ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ రాశారనుకోండి. ఓకేనా? ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ రాసుకుంటే ఏమైంది? ఇది 1 అవుతుంది. సో 4 × 1 1. 6 + 4 = 10. ఇది సాటిస్ఫై అవుతుంది. అంటే ఆర్ఎల్ కండిషన్ అనేది మనకు అక్కడ అజ్యూమ్ చేసుకునేటప్పుడు ఈ డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. వేరే డెరివేషన్ ఈక్వేషన్ ఉంది, సరే స్టడీ చేయండి అది. సో ప్రాబ్లం ఏదైనా తీసుకున్నప్పుడు మీకు ఇచ్చిన వాల్యూస్ తీసుకుని ప్రాబ్లం చేయొచ్చు. క్యాలిక్యులేట్ ఆర్ఎల్ ఇచ్చారు ఇక్కడ. ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1.5 కిలో ఓము, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఫ్రీక్వెన్సీ ఇది 1 kHz 10 kHz ఉంది, కట్ అయింది. ఓకేనా? దీన్ని తీసుకుంటే ఏమైనా ఫైండ్ అవుట్ చేయమన్నారు? క్యాలిక్యులేట్ ఆర్ తీసుకోమని ఆర్ఎల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కెపాసిటెన్స్, ఇండక్టెన్స్ వాల్యూస్ ఇచ్చేసారు. ఇది లాస్ట్లో కట్ అయింది. కట్ అయింది రైట్ మూమెంట్లో ఉందో చూడండి. రైట్ ఉంది, పక్కన ఉంది. ఓకేనా? ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఆర్సీ కాల్కులేటర్లో ద గివెన్ వాల్యూ ఇస్ ఆర్ ఇచ్చేసారు 1.5K, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 10 kHz ఇచ్చారు, సి ఈజ్ ఈక్వల్ టు 250 pF ఇచ్చారు. ఫైండ్ అవుట్ ఆర్ వాల్యూ. అంటే ఆర్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్ అయినప్పుడు ఈ ఫార్ములా తీసుకుంటాం. ఇఫ్ ఆర్ఎల్ ఈజ్ ఆర్గా తీసుకుంటే ఫ్రీక్వెన్సీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆర్ సి ఫైండ్ అవుట్ చేయొచ్చు యూజింగ్ గివెన్ డేటా. సో ఇక్కడ ఆర్ఎల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్ ఫార్ములా ప్రాబ్లం ఇచ్చారు, ఆర్ఎల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆర్ఎల్ ఎంత వస్తుంది ఇప్పుడు? యాజ్ పర్ ద సబ్స్టిట్యూషన్ 672 కిలో ఓమ్స్ ఎంత వచ్చింది? 672.7 కిలో ఓమ్స్. సో ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఇస్తే కనుక రైట్ ది చూస్ ది రెలవెంట్ ఫార్ములా అండ్ కండిషన్, సబ్స్టిట్యూట్ డేటా, దెన్ క్యాలిక్యులేట్ రిక్వైర్డ్ పారామీటర్. ఓకేనమ్మా? సో ఇట్ ఈస్ ద ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్. అప్లికేషన్స్ కూడా ఉన్నాయి, చెప్పేసి ఆపేస్తాను. 1 minute. డెరివేషన్ స్టడీ చేయడం సింపుల్ డెరివేషన్, డిఫికల్ట్ ఏం కాదు. మీకు అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి చూడండి. సర్క్యూట్ ఈజ్ సింపుల్ సిన్స్ ఇండక్టర్స్ ఆర్ నాట్ యూజ్డ్. అవుట్పుట్ వేవ్ ఫార్మ్ విల్ బి క్లియర్. ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ ఇంక్రీజెస్ when compared to LC oscillators. Disadvantage, RC oscillators are preferred at audio frequencies. ఓకేనండి, దానికి రీజన్స్ కూడా కింద ఇచ్చాను.
అదొకసారి చెక్ చేసుకోండి. అండర్ డిసడ్వాంటేజెస్ ఇట్ ఈస్ సూటెడ్ ఫర్ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ. మీకు క్లాసిఫికేషన్స్‌లో ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ అని 2 చెప్పాను. ఓకేనా? వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ, ఆర్‌సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. చూసారా ఇంట్లో? ఇదొక డిసడ్వాంటేజ్. అండ్ that is frequency cannot be varied because it requires all capacitors are simultaneously should be varied. అంటే అన్ని కెపాసిటర్ C1 C2 C3 తీసుకుంటాము, ఎక్కువగా వేస్తాం అనమాట అవి. నెక్స్ట్ అందర్ డిసడ్వాంటేజ్ ఇట్ నీడ్స్ హై బీటా ట్రాన్సిస్టర్ టు ఓవర్కమ్ ది లాసెస్ ఇన్ ద నెట్వర్క్. ఇది బీటా వాల్యూ హైయెస్ట్ ఉంటుంది కాబట్టి ఓవర్కమ్ దట్ మీన్స్ ట్రాన్సిస్టర్ టు ఓవర్కమ్ ది లాసెస్ ఇన్ ద నెట్వర్క్ అనేది ఒక డిసడ్వాంటేజ్. 3 డిసడ్వాంటేజెస్ చూపించారు ఇందులో, రిమైనింగ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. సో ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్లో write the definition, draw the circuit diagram. From the circuit diagram, write the construction and operation points. Okay, next derivation part. Derivations లో frequency of oscillation, condition for oscillator. కండిషన్ హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం, 56 వచ్చింది. ఫ్రీక్వెన్సీలో ఇది ఆర్సీ సెక్షన్ కాబట్టి f is equal to 1/2 RC into √10 వస్తుంది ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్కి. వెన్ RL is equal to R అయితే, ఇఫ్ RL is not equal to R తీసుకున్నప్పుడు √10 ఈక్వల్ ఎలా రాస్తాము, √6 + 4 into RL/R గా తీసుకుంటారు. ఓకేనండి. అండ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. స్టాప్ హియర్. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ యూ కెన్ ఎగ్జిట్ నౌ.